చింతపల్లి గ్రామ పంచాయతీ కట్టెబోయిన వెంకన్న. చింతపల్లి గ్రామం, మండలం పెద్దఊర, జిల్లా నల్లగొండ. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పార్టీ పెట్టిన కానుంచి అన్ని ప్రతి ఎక్కడ ఎక్కడ ధూమ్ధాం కార్యక్రమాలు కానీ, పార్టీ కార్యక్రమాలు కానీ, పార్టీ ఉద్యమం వల్ల పని చేసుకుంటూ ఉన్నాం మేము. అధికారం అవతల నుంచి కూడా మేము పనిచేసినాం. అధికారం వచ్చిన తర్వాత ఇక మీకు అంతా తెలిసిందే. ఇక పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ జనానికి రెండు సార్లు పార్టీ గెలిపించారు. మంచి జరిగింది కాబట్టి, ప్రజలకు మంచి అందుబాటులో మంచి పథకాలు అభివృద్ధి జరిగింది కాబట్టి కేసీఆర్ కిట్ కానీ, ఈ రైతు బీమా కానీ, రైతు భరోసా కానీ, గర్భిణీలకు హాస్పిటల్లో వాళ్ళకి డబ్బులు కానీ అన్నీ ఇవ్వటం మంచి పథకాలు ఉన్నాయని 2 సార్లు గవర్నమెంట్ గెలిపేయగలిగారు. ఇక టీఆర్ఎస్ వస్తేనేమో ఇంతవరకే ఇస్తాడు. మళ్ళీ ఆల్రెడీ ఇచ్చినాయి మన అన్ని పథకాలు లబ్ధి పొందినాం మనం. ఇక మన కాంగ్రెస్ అయితే ఏమన్నాడు, 2500కు మహిళలకు 2500 ఇస్తున్నాడు. అన్నీ రుణమాఫీ గిణమాఫీ అన్నీ చెప్పింది. కాబట్టి మెయిన్ ఏంటంటే దీంట్లో నిరుద్యోగులు ప్రతి కుటుంబం నుంచి ఒకరిద్దరు ఒక కుటుంబం వల్ల ఇద్దరు కూడా అన్నదమ్ములు చదువుకుని డిగ్రీ అయిపోయిన వాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేసారు, వాళ్ళ ఇంట్రెస్ట్ దీంట్లో ఏం చేశారంటే, ఒక్కొక్క వ్యక్తి ఇక మనం టీఆర్ఎస్ వస్తే మన జీవితాలు నాశనం అయిపోతాయి, మన అందరం ఆగమైపోతాం, కేవలం టీఆర్ఎస్ని ఓడగొడితే తప్ప, మనం కాంగ్రెస్ వస్తే తప్ప మనకు జాబులు రావు, కేసీఆర్ ఏడు మనకు కట్టిన మేనేజ్ చేసిన 10 సంవత్సరాలు కాబట్టి మనం ఏం చేయి అని ఆ రకంగా ఒక్కొక్క విద్యార్థి హైదరాబాద్ నుంచి వచ్చి ఊళ్ళలోకి వచ్చి ఆ తల్లిదండ్రులను కాకుండా బతిలాడి ఇంటి పక్కల వాళ్ళను వాళ్ళందరినీ కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి ఒక్కసారి కాంగ్రెస్ కోటేస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయి, లేకుంటే మాకు ఉద్యోగాలు రాదు, మేము చచ్చిపోతాం, మా కోసమన్నా అట్ట కాదు కొడక, మనకు కేసీఆర్ మంచిగా సహాయం చేస్తుండు, రైతు బంధు ఇస్తుండు, అన్నీ చేస్తుండు కదా, ఎందుకు వద్దంటారంటే మీకు తెలియదు, మేము కేసీఆర్ ఇస్తే రైతు బంధు ఇస్తే 10,000 ఇస్తాడు, నాకు ఉద్యోగం వస్తే ₹1,00,000 50,000 వస్తుంది, మిమ్మల్ని అందరిని కూర్చోబెట్టి సాత్తాను నేను, నాకు ఉద్యోగం రావాలి కాబట్టి మీరు కేసీఆర్ని ఓడదెంగాలి. మనం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిస్తే రాహుల్ గాంధీ ఆయన మాట ఇచ్చిండు, ఖచ్చితంగా జాబ్ ఉద్యోగాలు ఇస్తున్నాడు. కాబట్టి ఏంటంటే ఆ యువకులు అన్ని వాళ్ళు ఒక్కొక్క యువకుడు 30 ఓట్లు లెక్కన వేయించిండు. ఇలా ఆ లెక్కలు ఆ రకంగా ఆ తల్లిదండ్రులను కాకుండా, వాళ్ళ చుట్టాలను కాకుండా అందరితోటి వాళ్ళు రిస్క్ తీసుకొని కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి వాళ్ళు ఆ ద్వారా ఓట్లు వేయించి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచింది. ఇప్పుడు పరిపాలన సరే, ఇప్పుడు పరిపాలన ఏంది, ఆయన ఫస్ట్ ఏంది మనకు అసలు వాస్తవంగా ఏ గవర్నమెంట్ కూడా ఒక తారీఖు అనేది పెట్టదు. ఈయన ఒక డేటెడ్ ఫిక్స్డ్ చేసిండు. ఏం చేసిండు, నేను గెలిచిన ఆ డేట్ రోజే నేను మొత్తం 6 గ్యారెంటీలు ఈ 100 రోజుల్లో చేస్తాను సంగతి మనందరికీ తెలిసిందే. అది మీడియాకు తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఇక ఇంకా మళ్ళీ తర్వాత ఏం చేసిండు, మళ్ళీ మాకు మొన్న గెలిచినాం, కేసీఆర్ అప్పుల పాలు చేసిండు, మేమంతా సెట్ అయ్యే వరకు టైం పడుతుంది కాబట్టి మళ్ళీ టైం కావాలి మాకు అని చెప్పి మళ్ళీ టైం కొన్ని రోజులు అయితే మళ్ళీ చేస్తున్నాడు. సరే, కొన్ని రోజుల తర్వాత ఆ కరెంటు బిల్లులు, ఆ కరెంటు 200 యూనిట్లతో ఒకటి కరెంటు ఒకటి, అది ఫస్ట్ ప్రీ బస్ ఒకటి పెట్టిండు. ఆ ప్రీ బస్సు వల్ల మాత్రం ప్రజలకు అంతా సరే, లోపల ప్రతి ఒక్కళ్ళు అంత అనుకూలంగానైతే ఏం కొడతలేదు. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ బాటలనే పోయిండు రేవంత్ రెడ్డి కూడా. ఇలా మళ్ళీ ఈ ఫ్రీ బస్సు వల్ల మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇలా హైదరాబాద్లో ఒక్కొక్క ఎంప్లాయీ ₹1,00,000 జీతం ఉంది, వాళ్ళకి ఫ్రీ అంటుండు, వాళ్ళకే లాభం జరుగుతుంది, మాకేం వస్తుంది, మాకు అర్జెంటుగా ఇంకా దానితోడు పోతేంది. మళ్ళీ నువ్వు కేసీఆర్ని తిట్టినావు, భూమిలోనికే డబ్బులు ఇస్తున్నావు, అన్నీ ఆనికే చేస్తున్నావు, మాకు లేని వాళ్ళకి ఇస్తలేవని నేను కేసీఆర్ని ఓడదెంగారు. ఏది మళ్ళీ కూలీళ్ళు ఇలా మళ్ళీ వాళ్ళకి ఏం న్యాయం జరగలేదు. ఇప్పుడు వాళ్ళకి 2500 ఇస్తానన్నాడు, నెలలకు 2500 ఇచ్చేది ఆ పథకం ఒకటి ఉంది, దాని తొందరగా దాన్ని అమలు చేయాలి. ఇప్పుడు భూమి ఉన్న రైతుకు గతంలో కేసీఆర్ రుణమాఫీ చేసిండు, ఇప్పుడు రుణమాఫీ ఆ లబ్ధిదారులకే జరిగిన లబ్ధిదారులకే మళ్ళీ లబ్ధి జరిగింది. ఇప్పుడు మామూలుగా ఆ కూలీల పరిస్థితి, వాళ్ళు ఇప్పటికీ రోజు పనికి పోతేనే కూలికి పోయే పరిస్థితి. వాళ్ళకి ఎక్కడ ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళకి ఏం న్యాయం జరుగుతలేదు. కాబట్టి తక్షణం 2500 లక్ష్మి ఆ పథకం ఒకటి అమలు చేయాలని
ప్రజల అంతా మహిళల తరపు నుంచి వాళ్ళంతా లోపట అనుకున్న వ్యవహారం. ఆ కూలోళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ భూములు అసలు భూమి లేని వాళ్ళు ప్రతి ఊళ్ళో ఒక 20 కుటుంబాలు ఉంటాయి. గుంట భూమి లేని వాళ్ళు కూడా వాళ్ళకి న్యాయం చేయాలి. రైతు బంధు వస్తలేదు, వాళ్ళకు రైతు బీమా వస్తలేదు. రైతు బతికుంటే డబ్బులు ఇస్తున్నాడు, చచ్చిపోతే డబ్బులు వస్తున్నాయి. మరి మా పరిస్థితి ఏందని వాళ్ళు ప్రశ్నిస్తారు. దాన్ని చూసే వాళ్ళు ఓట్లు వేసారు. 2500 నెలకు ఇస్తాము, మాకు సరే ఏదో మా ఇంట్లో పైసలు అక్కర వస్తాయి, ఏదో మా పిల్లలకు అక్కర వస్తాయి అది అని చెప్పి వాళ్ళ ఆలోచనతోటి వాళ్ళు చేసిరు. ఆ పథకం ఒకటి అమలు చేయాలి. ఈ ఫ్రీ బస్సు అయితే అంత జనానికి అంత ఇబ్బంది అనుకూలంగా లేదు. ఇలా ముసలోళ్ళు కానీ మామూలు వాళ్ళు హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ ఇలా బయటికి ఊరికి పోవాలంటే వాళ్ళకు మామూలు ఇబ్బంది అయితే లేదు. ఇదివరకు ఏంటంటే మహిళలకు సీట్లు ఇచ్చేది, ఆ గౌరవం ఇచ్చేది. ఆ మహిళల సీట్లు వాళ్ళు లేచి వాళ్ళ కూర్చోబెట్టించేది. ఇలా మేము ఇక్కడ ఒక ఫీలింగ్ ఏర్పడ్డది. మేము టికెట్లు ఇచ్చి మేము పైసలు పెట్టి కొనుక్కొని మీరు వస్తే ఎందుకు లేవాలి మేము అనేది ఈ పురుషులకు మహిళలకు ఒక ఫీలింగ్ ఏర్పడి దానివల్ల మహిళల గౌరవం తగ్గిపోయింది. ఆర్టీసీ బస్సులలో మహిళలకు పూర్తిగా గౌరవం తగ్గింది. వాళ్ళు మామూలు సమస్య ఈ నుంచి ఒక 50-100 కిలోమీటర్లు పోవాలంటే బస్సులు టికెట్లు దొరుకుతలేవు. అవి అంత సమస్య ఉంది. అదొకటి. దాని మీద అంత ఏం లేదు. కానీ ఈ కరెంటు సమస్య, ఈ కరెంటు 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు. అయితే ఇంకా కొంతమందికి ఇంకా కొంతమంది రాలేదు ఇంకా అందరికి మాకు రాలేదని కొంతమంది ఇంకా మొత్తుకుంటున్నారు. అదొకటి. దానికి పూర్తిగా అందరికి అర్హులైన అందరికీ రావాలని అదొకటి కావాలని అంటారు ప్రజలు. రుణమాఫీ పరిస్థితి, రుణమాఫీ కూడా ఇప్పుడు గత గవర్నమెంట్ ఇచ్చిన మాఫీ ఇచ్చింది, మళ్ళీ ఎమ్మట లోన్ ఇచ్చిండు. లోన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆల్రెడీ ఒకసారి లబ్ధి పొందిన రైతులు వాళ్ళని చూసి న్యాయంగా ఏం చేయాలి, ఇవాళ మళ్ళీ రీషెడ్యూల్ అంటే ఒక 10 సంవత్సరాల కింద తెచ్చుకున్న వాళ్ళకు అది మాఫీ వర్తించదని ఒక జీవో ఒకటి పెట్టిరు ఇప్పుడు. అది అయితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సరే వాళ్ళు డబ్బులు ఉన్నాయా లేకనా దేనికో మొండిపడి అప్పు తీర్పలేకనా ఏం చేయలేకనా మొండిపడి ఆ బాకీ కట్టలేకపోయిండు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే ఈ మొండి బాకాలు కూడా మాఫీలకు లెక్కలకు తీసుకుండు. కానీ ఈ గవర్నమెంట్ ఏంటంటే రీషెడ్యూలు పాత బాకీలు 2018 అవతల నుంచి నేను లెక్కలు లేదు, 2018 నుంచే డేట్ అని ఒక కటప్ డేట్ పెట్టిండు. అది కరెక్ట్ కాదు. కొంతమంది రైతులు లాస్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. నిజమే. ఒకసారి జరిగిన లబ్ధి పొందిన రైతు మళ్ళీ లబ్ధి పొందిండు, మళ్ళీ మాపైంది. 6 నెలల తర్వాత డిసెంబర్ అవతలు తీసుకుని మళ్ళీ మాపి వచ్చింది. అసలు రాని వాళ్ళ పరిస్థితి కొంచెం ఇబ్బంది ఉంది. అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. అది రైతు రుణమాఫీ విషయంలో అది కూడా అవకతవకలు ఉన్నాయి. అది మరి రేషన్ కార్డు అని ఒకటి అంటుండు. రేషన్ కార్డు ప్రకారం మనకు వాళ్ళ రేషన్ కార్డు చూసి మనకు లోన్ ఇవ్వలే గవర్నమెంట్. పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు లోన్ అని బ్యాంకర్లు మన బుక్ పెట్టుకుని లోన్ ఇచ్చింది మనకు. మళ్ళీ ఇవాళ ఒక మాట ఏంటంటే పాస్బుక్ కాకుండా రేషన్ కార్డు అంటే రేషన్ కార్డులో ఒక కుటుంబం 10 సంవత్సరాల నుంచి మరి ఆ పోయిన గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి 6-8 నెలలు అయినా కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. రేషన్ కార్డు ఇవ్వలేదు కాబట్టి గవర్నమెంట్దే తప్పు, మన తప్పు కాదు అది. కాబట్టి రేషన్ కార్డు కాకుండా భూమి ఉన్న ప్రతి రైతుకు పాస్బుక్ చూసి లోన్ ఇచ్చిన కాబట్టి పాస్బుక్ ఉన్న రైతుకే అర్హుని చేయాలి. సరే దాంట్లో అదొకటి. అది చాలా అవసరం. అది కూడా అది పరిగణలోకి తీసుకోవాలి గవర్నమెంట్. దాని మీద ఆలోచన చేయాలి. అదొకటి సమస్య. అదొకటి. ఇక మేము ఇప్పుడు మనం అంటే రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి. ఇక స్థానిక సంస్థలు అంటే ఒక్కొక్కసారి పార్టీ మీకు తెలియంది కాదు, అందరికి తెలిసిన ఎవరంటే పార్టీకి సంబంధం లేని వ్యక్తులు కూడా దీంట్లో సర్పంచులు రైతులు ఎంతోమంది ఉంటారు. రేపు వ్యవహారం వల్ల అభివృద్ధి అంటే అక్కడ వ్యక్తిగతంగా అక్కడ ఉన్న క్యాండిడేటు ఆయన చేసే జనానికి సహాయం చేసేది ఏంది, అభివృద్ధి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు అంటేనేమో ఎవరు 100 కోట్లు పెడతాడో ఎవరు 50 కోట్లు పెడతారో అని చూసి ఓటుకు 2000 4000 ఇచ్చి మేకల గొర్రెలు ఇస్తారని చెప్తే ఆ లెక్కన ఓట్లు వేసేదే ఎమ్మెల్యే, శాసనసభ కానీ ఎంపీ ఎమ్మెల్యే ఓట్లు అది పరిగణలోకి తీసుకుంటాడు. ఎందుకంటే మామూలు జనాలకు ఎమ్మెల్యే తోటి 5 సంవత్సరాలు కూడా ఏనాడు ఒక పని పడదు, ఎంపీ తోటి కూడా ఒక పని పడదు. ఎంతసేపు ఉన్నా ఒక ఎంపీపీ ఒక గ్రామ సర్పంచ్ తోటే ఈ మండల పరిధిలో ఉన్న ప్రజలకు వాళ్ళే అందుబాటులో పోలీస్ స్టేషన్ కానీ ఈ చిన్న భూమి పంచాయతీలు కానీ ఇవన్నీ సమస్య పరిష్కారం చేయాలంటే ఒక సర్పంచి
ఇంకా సర్పంచ్ స్టేజ్ దాటితే ఒక స్టేషన్ అటు ఇటు పోవాలంటే ఒక ఎంపీపీ స్థాయిలో తప్ప ఎమ్మెల్యేతో అయితే ఇక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇక అది ఇప్పటి నుంచి స్వతంత్రం వచ్చిన కాంచి కూడా ఎమ్మెల్యే కాడికి పోవాలంటే దాని స్థాయి అర్హత ఉన్నోళ్ళు అలాంటి వాళ్ళు తప్ప మామూలు వాడు పోయే పరిస్థితి లేదు. వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఉండదు. మామూలు వాడు పోవాలంటే పోడు. ఇక అది మనకు ఎరుకున్నది. అయితే ఇక్కడ స్థానిక సంస్థలు మాత్రం సరే పార్టీ కాకుండా వ్యక్తిగతంగా ఈ అభివృద్ధి సరే మనిషి మనకు రేపు గెలిస్తే ఆ మనిషితోటి మనకి ఎంత లాభం ఉంటుందా, మనం రేపు పిలిస్తే వస్తాడా, మన అవసరాలు తీరుస్తాడా అనే రకంగా కొంచెం ఆలోచించుకుంటారు. దానితోడు కొంచెం ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి అధికారం మరి సర్పంచ్ గెలిస్తేనే మనకు రేపు ఈ పనులు ఆ పనులు అవుతాయి, లేకపోతే ఆ పనులు ఆగిపోతాయని అంటే చెప్పుకునేదానికి ఇవన్నీ ఈ ప్రణాళిక తీసుకుంటారు. కాబట్టి అట్లా కాకుండా మనం సరే మన ప్రతిపక్షం చెప్పిందంటే కేసీఆర్ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులని చెప్పుకుంటూ పోవాలి. ఇప్పుడు దానికన్నా ఎక్కువ ఏమైనా అభివృద్ధి జరిగితే మరి అటు ఓటేయరని చెప్పే పరిస్థితి అదొకటి ఒకటి ఉంది. కేసీఆర్ ఇచ్చినన్ని ఎన్నో అభివృద్ధి ప్రతి కుటుంబానికి ఏదో ఒక రకంగా సహాయం జరిగింది. అంతకన్నా ఎక్కువ ఇప్పుడు ఈ పార్టీ వచ్చిన కానీ అంతకన్నా ఎక్కువ ఇంకా ఏం జరగలేదు. సరే వాళ్ళ టైం కావాలంటారు. నేను మననే గెలిచిన అని అంటారు. కాబట్టి వాళ్ళ టైం వచ్చినప్పుడు మరి ఇక సరే ఏ అభివృద్ధి ఎంత చేస్తారో ఏం సంగతో ఇప్పుడు దానికి ఇంకా టైం ఉంది. మరి ఇంకా వాయిదాలు పెట్టుకుంటూ వస్తుండే గవర్నమెంట్. సర్పంచ్ అవ్వకాలంటే ఇప్పుడు రిజర్వేషన్లు మనకు డిక్లేర్ కాలే కదా. రిజర్వేషన్ల ప్రకారం మా పార్టీ తరఫున ఎవరికి వచ్చినా కూడా మా పార్టీ తరఫున మేము సహకరించుకొని ఎవరు ఎస్సీ కానీ బీసీ కానీ ఓసీ కానీ ఎవరున్నా మా పార్టీ కోసం పార్టీ నిర్మాణానికి పార్టీ సూచించిన అభ్యర్థికి అంటే పార్టీ గుర్తుండదు కానీ పార్టీ బలపరిచి పార్టీకి సంబంధించిన వ్యక్తికి మేము పూర్తి సహకారం ఇచ్చి వాళ్ళ గెలుపు కానీ సహకరిస్తాం మేము. దానికి మరి అంటే మనం అన్ని ఏ కులం ఈ కులం అని అన్ని ఎవరికి టికెట్ వచ్చినా మేమంతా కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకుంటామని